హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకు వచ్చేసి స్వీట్ రెసిపీ అనమాట. ఏం రెసిపీ చెప్పుకోండి, ఒక హింట్ అయితే ఇస్తాను. ఇవైతే వేస్తారు, అందులో ఏంటది చెప్పుకోండి చూద్దాం. సేమియా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పులు, సేమియా పుల్లలు. ఇవి ఆప్షనల్ అనమాట. వేసుకున్నా ఒకటి, వేసుకోకపోయినా ఒకటి. వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. ఇంకా నెయ్యి, అలాగే సరిపడిన పాలు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని సరిపడినంత గీ అయితే వేసుకోవాలి. ఇందులో బాదం పప్పులు, జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేతిలో ఇలా ఫ్రై చేసుకుని మనం సేమియాలో వేసుకుంటే ఆ టేస్టే వేరండి. అవి ఎగుతూ ఉంటాయండి. ఇంకో సైడ్ మనం పాలు పెట్టుకున్నాం, అవి కూడా మరుగుతూ ఉండాలి కదా, పచ్చిపాలు కదా. ఈ ఎగుతూ మరుగుతూ ఉంటాయి. వేపుకున్నామండి, ఇలా వేపుకోవాలి. చూసారా, గోడగా ఇలా వేయించుకోవాలి. ఇవన్నీ ఆప్షనల్ అండి. ఉన్నా వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. వేసుకోవాలి రకంగా ఏమీ లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఉన్నాయని వేస్తున్నాను అంతే. నేను తీసేసుకుందాం. అవి తీసాము, ఇవి కూడా వేయించుకున్నాం. దోరగా నేతిలో వేయించుకుంటే స్మెల్ బాగుంటుందండి. పచ్చి వాసన రాకుండా కమ్మగా గీలో బాగుంటుంది. ఏటికి పెట్టినా ఇవన్నీ పెడుతున్నాను అనుకుంటారేమో, వస్తుంది మీకు డౌట్. ఎన్నున్నా ఇదే ఉపయోగిస్తున్నాను అంటే ఏదో ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో మీరే తెలుసుకోవాలి. ఇవి కూడా దోరగా ఏం దారి ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవచ్చండి. అయితే కొంచెం ఇంకా రెడ్డగా వేపుకుంటారు కొంచెం మంది, కానీ మేమైతే ఈ కలర్ వేపుకుంటామండి. మరి ఎర్రగా మరి తెల్లగా ఎందుకని వేసి ఆఫ్ చేసాను స్టవ్. అయితే ఇందాక మర్చిపోయానండి, యాలకులు కూడా దంచి పక్కన పెట్టుకుందాం. పొడి ఇందాక చెప్పలేదు కదా, ఇంకా పెట్టుకున్నాను. పొంగుతున్నాయండి, పైకి వస్తా ఉన్నాయి. కొంచెం పైకి వచ్చిన తర్వాత మనం సేమియా పౌడర్ అయితే వేసేసుకుందాం. ఎందుకు ఫస్ట్ సేమియా పౌడర్ అంటున్నారు, ఫస్ట్ సగ్గుబియ్యం వేసుకోవాలి కదా అని అనుకుంటారేమో. ఇట్టే ఉడికిపోతున్నాయండి, ఎందుకు మళ్ళీ మెత్తగా అయిపోతున్నాయి. అందులో సగ్గుబియ్యం కనిపించట్లేదు. సరే అవి వేసుకుంటా, కూడి కుడుకున్న తర్వాత అప్పుడు ఇది వేసుకుందామని పక్కన పెట్టాను నేనైతే. లేదంటే అయ్యే వేసేసేదాన్ని ఫస్ట్. సరే అలా వేయించుకోకపోతే ఉండ కడుతుందండి. వేయించుకుంటుంటే మనం ఉండ కూడా కట్టదు, పొడిగా బాగుంటుంది. ఇది కూడి కుడికిన తర్వాత అప్పుడు సగ్గుబియ్యం వేస్తా నేనైతే. అవి మెత్తగా అయిపోతుంది. ఎరకట్లా ఏముంటుందండి, ఇప్పుడు ఉండట్లేదు కదా, అందుకు కాబట్టి ఇది కూడి కుడుకున్న తర్వాత వేస్తా. ఇదిగోండి, ఇలా అయితే ఉడికినాయండి మెత్తగా, అదే సగం పలుకులా ఉడికింది. ఇప్పుడైతే నేను సగ్గుబియ్యం అయితే వేస్తాను ఇందులో. ఇవ్వండి, చిన్న సగ్గుబియ్యం అయితే బాగుంటుందండి. పెద్ద సగ్గుబియ్యం అంత ఇదిగా ఉండదు, కానీ ఏదైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. అదే వాడుకోవాలని నేనేం చెప్పట్లేదు. మేమైతే చిన్న సగ్గుబియ్యం ఇష్టపడతాం కాబట్టి అవి వాడుతున్నాము. తినడానికి పిల్లలకైనా బాగుంటాయి కదా అవి అనేసి అది వాడతాను. ఇప్పుడు ఇవి కూడా కుడుకున్న తర్వాత ఒకటి వేయాలంటే ఏంటండి, అది నేను చెప్పలేదు. ఏం మర్చిపోయాను నేను, మీకు చెప్పలేదు. ఏంటంటే అతని పేరు చెప్పండి. ఉడకనిద్దాం, కాసేపు ఉడకనిద్దారి. ఉడుకుతుందండి. ఇది కూడా కెరటాలు వస్తున్నాయి. ఇంకో సగ్గుబియ్యం చూసారా ఎలా పైకి తేలినాయో, చక్కగా వేయంగానే ఉడికిపోయి మెత్తగానే. ఈ టేజలో ఏమేయాలి తెలుసా మీకు? మీకు తెలియదు ఏముందండి, బెల్లం వేస్తారు అంతేనండి. బెల్లం ఉంది కానీ ఎవరు తినరే. ఏం చేస్తాం, పంచదార వాడుతున్నాం. చూసారా, అందరూ బెల్లమే వాడండి, మంచిది హెల్త్కి. మాకైతే బెల్లం తినరు, కలర్ కూడా మారుతుంది. బెల్లం వేస్తే వైట్ ఉండదు కదా, నచ్చదు ఎవరికి. ఏం చేస్తాం, అది సరిపడా మీకు ఎంత స్వీట్ కావాలితే అంత స్వీట్ బెల్లం అయితే వేసుకోండి, లేదా పంచదార కూడా వేసుకోవచ్చు. కానీ ఆరోగ్యంగా మంచిది అంటే బెల్లమే. కలర్ మారుతుంది ఇంతేనండి. ఇంకోండి, చివరిగా యాలకుల పొడి వేద్దాం. ఇదిగోండి పంచదార. మీకు తెలియదు ఏముందండి, పంచదార లేదు, యాలకులు నల్లగా మిక్సీ పట్టుకున్నాను. కలిపా
మరి ఏమి వేయాలి? డ్రై ఫ్రూట్స్. పిల్లలు ఇలా తింటారు కదా అని ఈ రకంగా వేస్తున్నానండి. ఉంటే వేసుకోండి, లేదు లేదు ఆప్షన్. ఇంకోటి ఇలాగైనా తింటారు కరకరలాడితేలే, అయితే నేను వేసాను అంతేనండి. ఏమిగా వేడివేడిగా సేమియా అండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ అవుతుందండి. అంతేనండి. ఒక్కసారి ఉంటే మనం చిక్కబడుద్ది. మనకు గట్టిగా కావాలంటే సేమియా పాలు కొన్ని ఎక్కువ వేసుకోవాలి, కానీ మాకైతే తినేలా కాకుండా తాగేలాగే ఉంటుంది. అందుకని ఇట్లా వండుకుంటాం మేము. మీ ఇష్టం, సేమియా పాలు ఎక్కువ వేసుకోవచ్చు, సగ్గుబియ్యం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఇలాగే చేసుకుంటాం, ఎందుకంటే ఒక నిమిషాలు మళ్ళీ ఇంకా కొంచెం గట్టి పడుతుంది వేడి చల్లారుతుల్లోకి. అందుకు కాబట్టి ఇలా వండుకుంటాం. స్టవ్ ఆపేసుకుందాం. ఇదిగోనండి, వేడివేడిగా ఏమిగా సేమియా పాయసం అంటారు, సేమియా అంటారు, ఏదైనా అనుకోవచ్చు అని ఇష్టం. పప్పులతో సేమియాతో చూసారా, అంత బెల్లం వేస్తే కలర్ మారుతుంది, కాకపోతే పంచదార గట్టు వైట్గా ఉందండి. సరేనండి, మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి వేరే రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.